జగిత్యాల నియోజకవర్గంలో ఆ ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ విప్ అడ్లూరికి మంత్రి పదవి రావడంతో పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారాయి. ఒరిజినల్ కాంగ్రెస్ పేరిట ఎమ్మెల్సీ వర్గీలో పెట్టిన ఫ్లెక్సీలు జిల్లా పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు నేతలే కాదు, వారి అనుచరుల మధ్య ఆధిపత్య పోరుకు అద్దం పడుతున్నాయి. మంత్రిగా పదవి చేపట్టిన అడ్లూరి ఇప్పటికైనా వీరి యుద్ధానికి తెర దించుతారా లేదా అన్న చర్చ జరుగుతోంది. జగిత్యాల నియోజకవర్గంలో ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి దక్కిందన్న సంబురంలో ఉండగానే ఆయనకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా అడ్లూరికి మినిస్టర్ పదవి రావడంతో పట్టణంలో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. తామే ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ కొటేషన్ రాయించి మరీ బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను దెప్పిపొడుస్తున్నారు ఎమ్మెల్సీ వర్గీయులు. బీఆర్ఎస్ పార్టీ నుంచి జగిత్యాల శాసనసభ్యుడిగా గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీ పంచన చేరారు. దీంతో హస్తం పార్టీలో 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కి మధ్య కొన్ని నెలలుగా ప్రత్యక్ష యుద్ధం జరుగుతోంది. తాజాగా ప్రభుత్వ విప్ అడ్లూరిని మంత్రి పదవి వరించడంతో ఈ ఇద్దరు నేతల అనుచరులు పట్టణంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే జీవన్ రెడ్డి వర్గీయులు ఫ్లెక్సీల్లో తామే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు సంజయ్ అనుచరులు మాత్రం ఫ్లెక్సీల్లో శుభాకాంక్షలు మాత్రమే తెలిపారు. దీంతో జీవన్ రెడ్డి, సంజయ్ లాగే వాళ్ల అనుచరుల మధ్య కూడా ఆధిపత్య పోరు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని జిల్లా వ్యాప్తంగా చర్చ తీవ్రమైంది. మరోవైపు జగిత్యాల మున్సిపాలిటీలో వార్డులను పునర్విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి జగిత్యాల మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం కూడా సమర్పించారు. 3000 మంది ఒకే చోట నివాసముండే ప్రాంతాన్ని 2 వార్డుల్లోనే ఎలా కలుపుతారని, భార్యాభర్తలు కలిస్తే 6000 వరకు ఉంటారని, ఇలా విభజించడం విరుద్ధమని అన్నారు. కాగా జీవన్ రెడ్డి ఇలా ప్రభుత్వ గెజిట్ ను వ్యతిరేకించడం జిల్లాలో కలకలం రేపుతోంది. మరోవైపు సంజయ్ పట్టుబట్టి రాజపత్రం విడుదల చేయించడం గమనార్హం. దీంతో ఇద్దరు నేతల మధ్య నడుస్తున్న వార్ మరోసారి తెర మీదకు వచ్చినట్లయింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రిగా మరింత బాధ్యత పెరగ్గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య కోల్డ్ వార్ తో అడకత్తెరలో పోకచెక్కలా ఆయన పరిస్థితి తయారైంది. ఈ ఇద్దరి నేతల మధ్య లొల్లితో ఇప్పటికే విప్గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా సతమతమైన అడ్లూరి ఇప్పుడు మంత్రి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు కూడా కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. అయితే జీవన్ రెడ్డిని గురువుగా భావించే లక్ష్మణ్ కుమార్ ఈ ఇద్దరు నేతల్లో ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తారు? పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే చందంగా జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య వార్ నడుస్తుండగా ఇద్దరినీ సముదాయించి సమన్యాయం చేస్తారా లేదా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. గత 16 నెలలుగా ఇదే పరిస్థితి ఉండడంతో నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కుతాయి? జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందోనని కాంగ్రెస్ శ్రేణులు, జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.